సో ఈరోజు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసినటువంటి దిలీప్ కొనతం ఎవరైతే ఉన్నారో తను గతంలో ఎలక్షన్స్కు కొన్ని నెలల ముందే దాదాపు 15 కోట్ల రూపాయలను ఐఎన్పిఆర్ నుంచి డిజిటల్ మీడియాకు ఈరోజు ఫండ్స్ రప్పించుకొని ఆ ఫండ్స్ ఎక్కడికి పోయాయంటే కోణంలో ఒక చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం ఈరోజు తెరపైకి వస్తూ ఉంది. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నించాం. ఆ జీవో ఏంటి, ఆ 15 కోట్ల రూపాయలు దేనికి వాడారనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది కార్యకర్తలు వెళ్తున్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఈరోజు దిలీప్ కొంత పైన చాలా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ఒక్కసారి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి దిశలో వచ్చినటువంటి కథనంతో పాటు ఇక్కడ చూడండి, ఒక జీవో చూడండి. ఇది ఎప్పుడు వచ్చిందంటే 22, ఒకసారి జూమ్ చేసుకో, 22/5/2023 అంటే ఎలక్షన్స్కి ఒక 4-5 నెలల ముందు దాదాపు 15 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఐఎన్పిఆర్ నుంచి. ఒకసారి చూద్దాం ఆ జీవో కూడా ఎక్కడి నుంచి వచ్చింది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబ్స్ట్రాక్ట్ చూసినట్లయితే, సో ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ రిపోర్టెడ్ బై ద కమిషనర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అంటే ఐఎన్పిఆర్ నుంచి 15 కోట్ల రూపాయలు. హైదరాబాద్ వైడ్ రిఫరెన్స్ ఫస్ట్ రీడ్ అబో హ్యాస్ స్టేటెడ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ అన్ అమౌంట్ ఆఫ్ 326 crores అండర్ హెడ్ ఆఫ్ అకౌంట్ advertisement and government departments in electronic media, 260 advertisements, sales and publicity expenses during financial year 2023-24 అంటే చూస్తా ఉన్నాం కదా. సో ఇక్కడ కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం మొన్న ఏమంటుంటే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో ఇష్టం వచ్చిన యాడ్లు ఇచ్చేస్తారు, వాళ్ళ జాగిరా అని కూడా మాట్లాడుతున్నారు. మీరు 326 కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం 2023-24లో ఎలక్ట్రానిక్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్ కోసం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీరే జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. సో దానిలో 15 కోట్ల రూపాయలు డిజిటల్ మీడియాకి ఇచ్చారు. ఆ డిజిటల్ మీడియా ఏం చేసింది అంటే ఏమీ లేదు. The commissioner INPR has requested the government to issue administrative sanction for an amount of 15 crores from budget allocated to INPR department towards campaigning of government schemes through digital media wing of ITE and C department. అంటే 15 కోట్ల రూపాయలను కేవలం డిజిటల్ మీడియా ప్రచారానికి మాత్రమే వాడారని చెప్పేసి చెప్తా ఉన్నా. అది కూడా ప్రభుత్వ పాలసీలు. ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి 2-3 నెలల ముందే 15 కోట్ల రూపాయలు డిజిటల్ మీడియాకు పంపించడం జరిగింది. ఇది వీళ్ళ అయ్య జాగిర్ సొమ్మైనట్టు, వీళ్ళ తాత జాగిర్ సొమ్మైనట్టు పంపించుకోవడం జరిగింది. Government, after careful examination of the matter, hereby occurred administrative sanction for an amount of 15 crores from the budget provision of INPR department during the financial year 2023-24 towards digital campaigning and flagship programs, other government schemes through digital media wing of ITE and C department. The commissioner INPR is permitted to make payment to digital media wing of ITE and C department after completion of campaign duly obtaining the bills. The expenditure sanctioned above shall debited to the head of account advertisement of government departments electronic media advertising sales and publicity expenses during the financial year 2023-24 అంటూ చూస్తా ఉన్నాం. సో 15 కోట్ల రూపాయలు కేవలం ప్రభుత్వ పాలసీలను ప్రచారం చేయడానికి చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ యాక్చువల్ జరిగిన విషయం ఏంటి అంటే ఈ 15 కోట్ల రూపాయల అమౌంట్లను గులాబీల జెండలం అనే సాంగ్ వచ్చింది కదా, ఆ జెండలం అనేటువంటి సాంగ్ మేకింగ్ కోసము మరియు ఈ యొక్క సాంగ్ను ప్రచారం చేసుకోవడానికి ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అదర్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ను హైర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జబర్దస్త్ బ్యాచ్ ఉంది కదా, చాలామంది కూడా జబర్దస్త్ బ్యాచ్లో హిమజ కానీ లేదంటే అటు ఆ పిల్ల ఎవరో ఉన్నారు సావిత్రి ఆమె కానీ ఇంకా ఇలా చాలామందికి కొన్ని వందల మంది ఇన్ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇచ్చి మరి ఆ క్యాంపెయిన్ చేయించుకోవడం జరిగింది. దానికి ఈ 15 కోట్ల రూపాయలు వాడారనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఒకసారి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారో ఒకసారి దాని గురించి కూడా చూసేట్టు ప్రయత్నించుదాం మిత్రులారా. చూడండి, వాళ్ళ కేసీఆర్ వీరాభిమని రఘువీర్ రాథోడ్ అని చెప్పేసి ఆయన పెట్టినటువంటి పోస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆయన ఏమంటున్నారంటే గులాబీ దొంగలే రామక్క పాటకు ఐఎన్పిఆర్ నుండి కొనతం దిలీప్ 15 కోట్లు దొబ్బి మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీని కాదు, పార్టీనే ప్రాణంగా మోస్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను మోసం చేశాడు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలరా ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి అంటూ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియానే ఈ దిలీప్ కొంత పైన విపరీతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
సో ఇది అది కూడా మళ్ళీ ఎవరు వేరే వాళ్ళు కూడా కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకంగా పనిచేస్తున్నట్టు సోషల్ మీడియా కార్యకర్తలే ప్రచారం చేస్తున్నట్టు ఈరోజు మన దృష్టికి రావడం జరిగింది. సో ఇలా మొత్తానికైతే ట్విట్టర్లో ఒక ఎక్స్లో ట్రెండింగ్ ఏంటంటే దిలీప్ కొంతం ఈ 15 కోట్ల రూపాయలను గులాబీల జెండల సాంగ్కు పాడారని చెప్పేసి ఇటు మిగతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ పెద్ద ఎత్తున ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో సోషల్ మీడియా అసలు గులాబీల జెండలమ్మ సాంగ్ కాదు, దానికి కౌంటర్ సాంగ్ వచ్చింది కదా, గులాబీల దొంగలమ్మ సాంగ్ వచ్చింది కదా, ఆ సాంగ్ వెచ్చించి ఆ సాంగ్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్తో పాడించిండు, దానికి దాదాపు 15 కోట్ల రూపాయలు వెచ్చించిండు అంటే చెప్తా ఉన్నారు. అంటే గులాబీల దొంగలమ్మ సాంగ్ని, గులాబీల జెండలమ్మ సాంగ్ ఏమో బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా వాళ్ళు క్యాంపెయిన్లో పాడుకున్నారు. అదేవిధంగా దాని కౌంటర్ సాంగ్ వచ్చింది గులాబీల దొంగలమ్మ అనే సాంగ్ అని. ఆ సాంగ్ను ఈరోజు దిలీప్ కొంతమే చేపించి బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణమయ్యాడు అనేటువంటి చర్చ చాలా బలంగా ఎక్స్లో జరుగుతూ ఉంది. సో అంటే పార్టీని ఓడించడానికి ఎవరో ప్రయత్నం చేయలేదు, పార్టీని ఓడించడానికి అందులో ఉన్నటువంటి ఇలాంటి డిజిటల్ మీడియా డైరెక్టర్గా కీలకంగా కొన్ని కోట్ల రూపాయలు, అంటే ఆయన జీతమేమో 2 నుంచి 3 లక్షల రూపాయల జీతం ఉంటుంది. అదేవిధంగా ఆయన ఆ హోదాను అడ్డు పెట్టుకొని అనేకమైనటువంటి ఐటీ ప్రాయలు తెచ్చుకుని చెప్పేసి అనేకమైనటువంటి కుంభకోలు చెప్పేసి ఆయన పైన చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఈ జీవో అనేది ఒక సజీవ సాక్ష్యంగా కనబడతా ఉంది. ఈ జీవోలో చాలా క్లియర్గా 15 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ పాలసీలను ఏవైతే ప్రచారం చేసుకోవడానికి 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఆ డబ్బులను ఏం చేసిండు దిలీప్ కొంతము? సరే అంత 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేంత సినిమా ఉంటుందా అనేటువంటి చర్చ బలంగా జరుగుతోంది. సో ఆ ఫండ్స్ని ఇతర వాటికి డైవర్ట్ చేశారని చెప్పేసి తెలుస్తోంది. సో దీనిపైన నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తాను, ఈ 15 కోట్ల రూపాయలు ఎటుపోయాయి, దీని యొక్క లెక్కలేంది, ప్రతి రూపాయిని కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని చెప్పేసి కూడా కాలోజీ టీవీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆయన పైన ఎంక్వైరీకి ఆదేశాలు జారీ అని చెప్పేసి కూడా మేము చాలా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఉద్యమకారుల ముసుగులో వచ్చినటువంటి దొంగలు. అంటే కల్వకుంట్ల కుటుంబమేమో మొదటి వరుసలో ఉంటే ఇలాంటి దిలీప్ కొంతం ఇలాంటి అక్రమార్కులేమో 2వ స్థానంలో, అంటే 2వ కేటగిరీలో ఉంటారంట. వీళ్ళంతా కూడా ఏంటంటే ఉద్యమకారుల ముసుగులో పదవులు తెచ్చుకొని ఆ పదవులను అడ్డుపెట్టుకొని అనేకమైనటువంటి కుంభకోణాలకు అనేక కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దొంగలు ఈ దిలీప్ కొంతం లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కూడా ఒక్కొక్క అక్రమాలు అన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు చాలా త్వరగానే ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో అందుకే ఈ ప్రభుత్వం ఏవైతే ఉన్నాయో గతంలో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయి, ఉద్యమకారుల పేరిట వచ్చినటువంటి ఈ దొంగలందరినీ కూడా వారిపైన ఏవైతే వాళ్ళ కుంభకోణాలు ఏవైతున్నాయో, వాళ్ళ అక్రమాలు ఏవైతున్నాయో, వాళ్ళ అవినీతి ఏవైనాయో అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టారని చెప్పేసి కూడా కాలోజీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక దిలీప్ కొంతం గురించి మనం మాట్లాడవసరం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ సరే ప్రతిపక్షాలు మాలాంటి వాళ్ళమంటే పక్కన పెట్టండి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే వారియర్స్ ఎవరైతే ఉన్నారో, పార్టీ కోసం ప్రాణాలను అడ్డుపెట్టి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనగదొక్కినటువంటి దొంగ ఈ దిలీప్ కొంతం అని చెప్పేసి ఆ పార్టీ కార్యకర్తలే ఎలక్షన్స్ అయిపోయాక 2023 డిసెంబర్లో చాలా పెద్ద ఎత్తున ఆయన పైన అటాక్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అంటే మాలాంటోళ్ళం పక్కన పెట్టండి, మాలాంటోళ్ళు ఏ విధంగా అరెస్ట్ చేయాలో అరెస్ట్ చేసిండనే, కానీ సోషల్ మీడియా తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళనే ఈరోజు ఆయనేమో కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు, అవినీతి అనేక రకాల కనీసం కార్యకర్తలను వాళ్ళు తిన్నరా లేదా ఏం చేస్తారు ఏంది పట్టించుకోకుండా వాళ్ళను అవమానకరంగా పార్టీ నుంచి గెంటేసినటువంటి దొంగ దిలీప్ కొంతం అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మనం కూడా అవసరం లేదు, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. కానీ దాన్ని కూడా అంటే పార్టీ కార్యకర్తలకు సంబంధించిన దాంట్లో ఏ విధంగా మోసం చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కేసీఆర్ ఏమో పాపం కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా కాపాడుకుందాం ప్లాన్ చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మిడిల్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు అసలు అధిష్టానాన్ని కలిపేయకుండా వీళ్ళే అడ్డుగోడలుగా ఉండి వీళ్ళను వాళ్ళకు కలిపియకుండా చాలా పెద్ద ఎత్తున వీళ్ళ యొక్క జీవితాలను కావాల్సినంత రసం పిండుకొని పాపం వాళ్ళను నడి రోడ్డు మీద
జీవితాలను నాశనం చేసి జీవితాలను మొత్తం కూడా వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వీళ్ళకు వెచ్చించుకొని ఈరోజు ఆ క్రెడిట్ ఏమో ఎవరు కొట్టుకుంటారు? దిలీప్ కొంత కొట్టుకుంటారు. ఉద్యమ సమయంలో అదే చేసిండు. ఉద్యమ సమయంలో ఆయన పెద్దగా ఏదో అరాకొర ఉద్యమాల్లోకి వచ్చి అక్కడక్కడ ఏదో స్పీచ్లు మాట్లాడి తప్ప ఆయన ఎక్కడ కూడా ఫీల్డ్లో ఉద్యమం చేసినటువంటి వ్యక్తి కాదునే. కేవలం వాళ్ళు చేసినట్టు పని వీళ్ళు చేసినట్టు పని ఏం చేస్తారంటే ఆ ఉద్యమ సమయంలో నేను చేసే పని అని చెప్తా వినండి. ఉద్యమ సమయంలో ఈయన గూగుల్లో ఇందులో జాబ్ చేస్తారండి. జాబ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పొద్దున ఇక సోమవారం నుంచి శనివారం వరకు ఒక టైం టేబుల్ ఉంటుంది, ఆదివారం ఇంకొక టైం టేబుల్ ఉంటుంది. అది కూడా చెప్తాను మీకు. సోమవారం ఏం చేయాలి? పొద్దున్నే లేవాలి, లేచి 6 గంటలకు లేచి రెడీ అయిపోయి 7-8 గంటలకల్లా కవిత ఇంటికి పోవాలి. ఆమెకు బ్రీఫ్ చేస్తాడు, ఏంటంటే ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో, ఏ విధంగా మనోళ్ళు ఆంధ్రులను అటాక్ చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ను కవితకి ఇస్తాడు. అదే రిపోర్ట్ను నెక్స్ట్ డే పోయి కేటీఆర్కి ఇస్తాడు. అదే రిపోర్ట్ను నెక్స్ట్ డే పోయి హరీష్ రావుకి ఇస్తాడు. అదే రిపోర్ట్ నెక్స్ట్ డే పోయి కేసీఆర్కి ఇస్తాడు. ఇట్లా ఒక వారం అంతా గడుపుతూ ఉంటాడు. ఆదివారం పోయి ఏం చేస్తారంటే జేఏసీ ఆ రోజు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ ప్రతి ఆదివారం జరిగేదండి. ఆ ప్రతి ఆదివారం జరిగినప్పుడు ఈయన మొత్తం సోషల్ మీడియా రిప్రజెంట్ చేస్తున్నట్టు అదే రిపోర్ట్ను మళ్ళీ జేఏసీలో కూడా చర్చించేది. సో ఇట్లా అనేక రకాలుగా అంటే ఎవరో చేసినటువంటి ఉద్యమాలు వీళ్ళ పేరు చెప్పుకొని ఈయన చేస్తున్నట్టుగా బిల్డప్ కొట్టుకునే వ్యక్తి ఈరోజు దిలీప్ కొంతం. సో ఆ విధంగా ఏం చేసిందంటే తెలంగాణ వచ్చిన తర్వాత డిజిటల్ మీడియా అనేటువంటి ఒక దానికి డైరెక్టర్ అయిపోయింది. ఈ మొత్తం నేను తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పనిచేసా కదని చెప్పేసి కేటీఆర్ దగ్గర పోయి శరణు వస్తే డిజిటల్ మీడియా డైరెక్టర్ ఇస్తే ఏం చేయాలి? కార్యకర్తలు ఉద్యమకారులు అందరూ కూడా కాపాడుకోవాలి కదా. సరే క్రెడిట్ కొట్టుకున్నాడు, జాబ్ వేసుకున్నాడు, అయిపోయింది. మరి కనీసం ఎవరైతే తెలంగాణ కోసం ముఖ్యంగా ఆ పార్టీ కోసం పనిచేశారో వాళ్ళని కాపాడుకోవాలి కదా. వాళ్ళకన్నా కనీసం గుర్తింపించే ప్రయత్నం చేయాలి కదా. ఏది చేయలేదు. మొత్తం డిజిటల్ మీడియా డైరెక్టర్ అయింది కదా, ఇక నా పదవి అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఆ జాబ్ మానేసిండు. గూగుల్లో ఎన్నో చేసిండు, అలా మానేసి ఏం చేసిండంటే ఇక కేటీఆర్ తోటి ఫారెన్ టూర్లో పోకుండా కేటీఆర్ పేరు చెప్పి ఐటీ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులను కోట్ల రూపాయలు సంపాదించిండు. ఆయన మామూలుగా కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు పెద్ద ఎత్తున సెటిల్ అయిపోయి మళ్ళీ ఏం చేసిండు? ఎక్కడ కార్యకర్త తిరుగుబడుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఒక్కొక్కరుగా ఎవరైతే కీలకంగా పనిచేసి పాపం వాళ్ళ జీవితాలను బీఆర్ఎస్ పార్టీ కోసం అంకితం చేసిరో, తెలంగాణ కోసం అంకితం చేసిరో వాళ్ళని ఒక్కొక్కరుగా బయటకు గెంటేటువంటి ప్రయత్నం చేసిండు దిలీప్ కొంతం. సో ఇట్లా ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాలు అనేకం ఉన్నాయి. సో ఈ స్టోరీ నేను చేసే స్టోరీ కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలామందికి ఈ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈయన పైన, ఇలాంటి అక్రమార్కుడి పైన, ఇలాంటి అవినీతి పరుడి పైన దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలి. అసలు ఒక మే 2023లో 15 కోట్లు వచ్చినాయంటే అసలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులు ఎటు ఖర్చు చేసిండు అనేటువంటి విషయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా బయటికి వెలికి తీయాలని చెప్పేసి కూడా కాళోజీ టీవీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించినటువంటి ఒకసారి దిశలో కూడా ఒక కథనం రావడం జరిగింది. చూడండి, ఇగో దొంగ బిల్లులతో కోట్లు స్వాహా, బీఆర్ఎస్ హయాంలో నిధుల దుర్వినియోగం, డిజిటల్ మీడియా పేరుతో పైసలు హాంఫట్, ప్రభుత్వ సొమ్ముతో గులాబీ ప్రచారం, బయటకు మాత్రం పథకాలపై పబ్లిసిటీ అంటూ చూస్తున్నాం. తాజాగా సోషల్ మీడియాలో 15 కోట్ల జీవో వైరల్. 2023 మే 22వ తేదీతో ఉత్తర్వు, నిధుల దుర్వినియోగాన్ని గుర్తించిన ప్రభుత్వం విచారణకు ఆదేశం అంటూ చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దొంగ బిల్లులతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు సమాచారం. దీనిపై ఫోకస్ పెట్టినటువంటి ప్రస్తుత సర్కారు ఆ దిశగా ఆరా తీస్తున్నట్లు టాక్. డిజిటల్ మీడియా పేరుతో ప్రభుత్వ పథకాలు ప్రచారం చేస్తున్నామంటూ గత సర్కారు కోట్ల నిధులను మింగేసినట్లు అధికారులు గుర్తించారని తెలిసింది. నిధుల దుర్వినియోగంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం